కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. పిత్రాంగి ఇదిగోండి. ఏంటిది? కొత్తిమీర పిత్రాంగి. పిత్రాంగి స్టైల్ గా ఉంటుందని నేనే పెట్టా. ఉప్పేది? వెయ్యాలి మేడం. కారం కూడా లేదు. అది కూడా వెయ్యాలి మేడం. ఓ పంచేవే, ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే, నేనే వేసుకుంటాను. నైస్ ఐడియా. రేపటి నుంచి అదే చేస్తా. వచ్చారా? ఎన్నిసార్లు చెప్పినా ఏంట్రే, ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా? సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్? నీకెందుకే, నీతో కదగా. ఇక్కడ మీ ఇద్దరు నేను తప్ప ఎవరున్నారు? దెయ్యంతో మాట్లాడుతా సార్. ఆత్మ అని చెప్పండి సార్, గౌరవంగా. మరీ దెయ్యం అంటున్నారు. హలో బిగ్ బాస్. ఎవరు అన్నారంట చెప్పిన పని చేయకుండా? ఎలా మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు. కొడవల ముదిరి పెచ్చెక్కినట్టుంది. హలో స్వరూప్ ఇక్కడ. మాకే లోన్ వద్దమ్మా, ఈ ఒన్నిల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం. నేను లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు అసిస్టెంట్ సార్. గుర్తున్నాను సార్, మీరు ఫ్లోలో చెప్తుంటే నేను ఫ్లోలో రాసుకున్నాను. ఒక్క నిమిషం. మీ అసిస్టెంట్ మాట్లాడతారా? అయ్యో, వాడికి ఆఫర్ లేదు బాబు. చెప్పమ్మా. ఒక సాడ్ న్యూస్ సార్. లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ యాక్సిడెంట్ చచ్చిపోయారు సార్. తెలిసిందే. మీకే తెలుసు సార్. ఎవరు చెప్పాడు? ఆయనే చెప్పారు. పేపర్లో చూసినట్టున్నాడు. అదే సార్, మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్. మా గురువు గారు 100వ కేసు నా మొదటి కేసు అవ్వాలని ఆశ. అమ్మ నాన్నల్లోడా, మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చెయ్యి మీద అలాగే ఉంది సార్. మీరే లాయర్ దగ్గర వెళ్లకుండా ఉంటే మా గురుగారు ఆత్మ శాంతిస్తుంది, నా కెరీర్ స్టార్ట్ అవుతుంది సార్. ప్లీజ్ అలానే చేద్దాం. ఉంటానమ్మా. థ్యాంక్ యూ సార్. మీ శిష్యుడు మీకన్నా ఫాస్ట్ ఉన్నాడు. ఓరి దేవుడా, ఇదా నువ్వు తలుచుకుంటుంది? ఇది నీకు వర్కౌట్ కాదు. ఆ నల్లోడు వేస్ట్ ఫెలో, వాడు నన్నేం చేయలేడు. మై డియర్ ఎంప్లాయీస్, ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను. ఏంటి సార్, శాలరీస్ హైక్ చేస్తున్నారా? ఎప్పుడు చూసినా శాలరీ హైకు రెండు పర్లేదా నీకు? వరుణ్ బాబు, ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఏంటంటే, ఏంటే నువ్వు చెప్పేది? చెప్తా అర్థం కదా నీకు? ఎలా వరుణ్, ఏంటి ప్రాబ్లం? బ్లూటూత్ లో మాట్లాడుతున్నా సార్. బీ హియర్. ఓకే సార్. అబ్బో, పెద్ద బిళ్ళ పిత్తనావే. మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలకృతం కావాలని ఇన్సైడ్ న్యూస్. ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా. దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి. అస్సలు కోఆపరేట్ చేయను. ఏం చేసుకోండి చేసుకోపో. ఏ వరుణ్, ఏంటయ్యా నీ గోలసలో? బ్లూటూత్ లో మాట్లాడుతున్నా. ఇక్కడ బ్లూటూత్ లేదే. కింద పడింది సార్. కిందేం లేదు కానీ వాడెవడు రాజా, నీ టీం లీడరా? గో హెడ్. సార్. ఓకే. వరుణ్ బాబు, తలనొప్పిగా ఉందా? వదలవా, నన్ను వదలవా? ఒక్క అరగంట మీ ఇద్దరూ కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు. నేను దాంతో టైం స్పెండ్ చేయడం అంటే చెరుకు విషయంలో తలబెట్టినట్టే. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ తెచ్చుకో రాజా, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓ పని చేయి, మీరు వెళ్ళి నన్ను ఒప్పించండి, అప్పుడు నేను ఆలోచిస్తాను. గాడ్ ప్రామిస్. గోస్ట్ ప్రామిస్. తల్లివి నీవే, తండ్రివి నీవే. ఆహా, చల్లగా కరుణించే. చల్లలేదు ఎలా? వరుణ్, ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు లేరే. ఇందాక మీటింగ్ లో అలా చేసావు, ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు. అసలు నీకేమైంది? ఈ డ్రెస్ లో భలేగా ఉన్నావు తెలుసా? నేను ఒకటి అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా? నువ్వు మాట్లాడితే బొక్కలు కూడా సొట్ట పడతాయి. వరుణ్ బాబు, నువ్వు సెట్ చేసింది ఈ దివ్యనే కదా? నీకెందుకే? నీకు చెప్పిన పని చేసుకున్నాడు. అది చచ్చినా ఒప్పుకోదు. ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది. వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా. సూపర్. హలో అమ్మా. ఎందుకమ్మా అలా అరిచావు? భయపడిపోయాను. ఏమైంది మేడం? ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి? ఎందుకలా అరిచారు? ఏం లేదు, కాక్రోచ్ కనిపించింది. అయ్యో, నాకు కాక్రోచ్లు కనిపించారా? నువ్వు వెళ్ళి లోపల పని చూడు. వెళ్ళు. ఓకే. రాణి, నీతో కొంచెం పనుంది. నాకు నీతో పని లేదు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. మేడం, మీకు నాతో పని లేదా? నాకు హాలిడే. అబ్బా, నీ గురించి కాదమ్మా. పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వు వెళ్తే పని అంతా ఎవరు చేస్తారు? మీ తాత వచ్చి చేస్తాడా? ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్లో పెట్టు. ఓకే. అమ్మా అనుష్క రాణి, నాకొక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, 6 నిమిషం కూడా టైం ఇవ్వను. ఏమైంది మేడంకి?
వెంకీ అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మా. కొట్టేస్తాను మిమ్మల్ని. నా మాట కొంచెం వినమ్మా. నేను వాడితో విడిపోవడానికి 100 కారణాలు చెప్తాను. కలిసి ఉండడానికి ఒక్క కారణం టక్కున చెప్పండి, ఆలోచిస్తాను. అది కాదమ్మా. అయినా ఆ రోజు ఏమన్నా, ఇది భరించలేని పరిష్కారం కాని కఠోరమైన ప్రాబ్లమ్స్, మీరు విడిపోవాల్సిందే అన్నావుగా. ఇన్నానమ్మా నేను. ఇంకా అన్నావు, అమ్మా ఊపిరికి ఊపిరి అల్లుకుని 2 days వెయిట్ చేయండి అని. ఊపిరాగి పైకి పోయావు. మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. మళ్ళీ కలుస్తాను. ఫిర్ మిలింగే. మేడం మీకేదో అయింది. మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు. ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది. అర్జెంటుగా వదిలించేయాలి. అవును, వదిలించే వాళ్ళెవరైనా నీకు తెలుసా? తెలుసా? ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికేం వెళ్ళక్కర్లేదు. ఇక్కడే హైదరాబాద్ లో గల్లీకొకలున్నారు. అయితే పిలిపించు. దెయ్యం కాదు, మంత్రగాడు. నేనే పిలిపించాను భూతాన్ని వదిలించుకోవడానికి. పల్లవి అని పేరు గత చూసి వెలగొందా ముక్కు పొడిచిగలదా సుంచరలే అక్కడ కిచకిచ అంతవా రా వెనకట్రా రా నా వెనకట్ల పారి వచ్చాయి. పొలాల్లో ఎలికలు పట్టేవాళ్ళగున్నాడు వీడు. నన్నేం చేస్తాడు రాజా? పోనీలే, ఈ విషయం కోసమైనా ఇద్దరు కలిశారు. ఎవరో బెల్ కొట్టారు. వినపడుతుందిలే. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ వరుణ్ చటర్జీ. విజయ్ చాటర్జీ. ఓ వెల్కమ్. వయా చాచా అరే బట్ పట్ అశోక్ ఏ సెట్ అర్జర్గా ఏయ్ ఎవరాడు? ఈడెవడో తలకు మిషన్ తగిలించుకుని వచ్చాడా? ఎవరు రాజా వీరు? ఫేమస్ మెంటలిస్టు. నీలాంటి దెయ్యాలు చిటికినలతో పట్టేస్తాడు. అరే నీ ఈ విషయంలో కూడా ఒకడెవరు అన్నమాట. ఒరే మిశ్రా ఎవడు పడతాడు లోపలికి వెళ్ళిపోవడానికి? ఇదేమైనా పశువులు దొడ్డు అనుకున్నారా? ఇలాంటి వారిని పిలిస్తే నేనెందుకు? ఐఎమ్ గోయింగ్. సార్ వాళ్ళు వేరే బ్యాచ్, మనం వేరే బ్యాచ్. వాళ్ళేంటి సార్, మనం మెయిన్. పట్టేసుకోండి. ఏంట్రా నా చుట్టూ తిరుగుతాను నువ్వా? ఏడ లోకలు నువ్వు సార్ సార్ ఇక్కడే ఉన్నాడు. అక్కడ అక్కడున్నాడు. తల మీద మెసలాగలను. రింగా రింగా రింగ కాదురా, రూపాయి బిల్ల బిల్ల కాదురా, బచ్చల కూర కాదురా, బంగాళదుంప 1 2 3 4 రే 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 రే. సిల్లీ ఫెలో. అసస్థాన్ బీసస్థాన్. చూసావా, పిల్లకి పీకేస్తానంటాడు. ఆమీనా కట్టామీనా పిల్ల కాదురా రంభ, రంభ కాదురా రమ్య కృష్ణ. 1 2 3 ఎస్టీ ఓపీ స్టాప్ స్టాప్ స్టాప్. Shut up, you liar. The ghost is in the bottle. I got it. Shut up the line yours on my case. It's what? No. ఆపండి. ఎవరో ఒకరు పెట్టారు. ఓకే కదా? ముందు నా డబ్బులు No, Mr. Varun. Credit is very important. మీరేటండి మధ్యలో ఆడి క్రెడిట్ కార్డు నాకు ఇచ్చేయండి, పేమెంట్ మాత్రం నాకు ఇచ్చేయండి. నీకెందుకు ఇలా? గోష్ట్ మావాడే పెట్టాడు. మళ్ళీ ఆడే పెట్టాడు అంటండ. అవును, మావాడే పట్టాడు. కాదు, మావాడే పెట్టాడు. మావాడే పట్టాడు. మావాడే పట్టాడు. మావాడే పట్టాడు. I got it. ఘాటు కాదురా, నేనే పెట్టా. No. అవును, ఇదిగో మావాడే పట్టాడు. ఆకేసి పప్పేసి నెయ్యేసి నాకు ముద్ద నీకో ముద్ద. ఏమండి రాజా మాస్టర్? రాజా ఏం పట్టుకున్నారు వాళ్ళు? మీరు ఇక్కడ ఉండగా మరి ఇంక వాళ్ళు ఏం పట్టుకున్నారు? ఏంటి ఇందాక నుంచి చెరువులా కల మాట్లాడుకుంటున్నారు? Mr. Varun. ఆగండి. మీరు పట్టారా, వాడు పట్టాడా? No, what I got. అది ఘాటు ఘాటు అంతనేటంటే ఎంత నుంచి పునః ఘాటండి నువ్వే అడుగుకుంటా. ఒక్క నిమిషం. నువ్వేం పట్టావు? చాలా ఓల్డ్ దెయ్యం, పవర్ఫుల్ దెయ్యం, 60 ఏళ్ళు ఉంటాయి. అలా అమ్మమ్మే అనుకుంటా. ముసలిది సావక మీరేం పట్టారు? A 16-year-old boy who committed suicide playing Blue Whale. వాళ్ళు కొడుకునేమో కొంపతి. ఒక్క నిమిషం. 16 సంవత్సరాలు, 60 ఏళ్ళు. చూసారా? అదే ఊ అంటే అటు తిరుగుతానే ముసలి దాని ముగ్గురు ఉన్నాడంటే అక్కడ.
అడిగమ్మా ఏంటి అలా కొడతావ్? నువ్వేంద్ర పాసిపళ్ళు వేసుకొని ఎస్టీ బాబు స్టాప్ అని క్షమించండి పిర్ల మీద కొట్టగా సార్ వాయిస్ పని అబ్బా పిర్ల మీద తగులుకురా అక్కడ కొట్ట పిర్లు అనుకున్నారా పెట్టాపరం డ్రమ్లు అనుకున్నారా స్టాప్ ఇట్ వి ఆర్ ఫేక్ వారిని ఇంగ్లీష్ తగల ఇంగ్లీషు తెలుగు తెలుగు ఆపండ్రా బాబు కొట్టకండ్రా బాబు తప్పైపోయింది మోసగాలం రా ప్లీజ్. ఊరిని శ్రీకాకుళం ఇద్దరిని ఎల్లు నువ్వే తీసుకో వల్ల కాదు. హలో సార్ బాగున్నాను సార్ చెప్పు. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం సార్ ప్లీజ్. సరే దాకు నేను పెట్టేస్తాను సార్. ఓ మై గాడ్ నీ కాన్సన్ట్రేషన్ మొత్తం నా మీదనన్నమాట. నమస్తే మేడం. ఈ మధ్య కొంచెం చిక్కినట్టున్నారు బట్ బాగున్నారు. హలో వచ్చిన పని ఏంటో చెప్పండి, పలకరింపుల తర్వాత. ఏదో చిన్న ఆశ సార్. ఈరోజు ఆషాఢ శుద్ధ తది సార్, మా గురువుగారి పుట్టినరోజు. అన్నదానానికి చందా కావాలా? చిచ్చి కాదండి, ఆయన బర్త్డే నా ఫస్ట్ వర్కింగ్ డే అవుతున్నందుకు నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ లీగల్ డివోర్స్ చాలా మంచి రోజు అండి. ఎగ్జాక్ట్లీ 11:05 మంచి ముహూర్తం కూడా ఉంది. అంబరాల్లోడా విడాకులు కూడా మంచి రోజులు ఉంటాయిరా. విడాకులకు ముహూర్తాలేంట కామెడీ. ప్లీజ్ అలా అనకండి సార్, నాకు చాలా సెంటిమెంట్, మా గురుగారికి కూడా. అబద్ధాలు ఆడితే చెప్పుతో కొడతారా నిన్ను. సో మీరు డివోర్స్ పేపర్ మీద సైన్ చేస్తే మనం ప్రొసీజర్ స్టార్ట్ చేయొచ్చు సార్. ఏమి స్టార్ట్ చేస్తావరా నువ్వు? నా బర్త్డే రోజే నాకు స్పాట్ పెడతావరా? ఒరే ఎదవా, లా చదవడానికి నీకు 12 ఏళ్ళు పట్టిందిరా. అఫిడవిట్ రాయటం తెలియదు, సెక్షన్లు అంటే ఏంటో తెలియదు, చెట్టు కింద ప్లేడర్ కూడా పలికిరావురా నువ్వు. ఏం పీకుతావో పీకరా. సార్ చూస్తాను పీకు. నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఎక్కడ చూస్తున్నారు? నేను ప్రాబ్లమా? నువ్వే ప్రాబ్లం. నీ మీద అస్సలు నమ్మకం లేదు. అసలే ఫస్ట్ కేసు అంటున్నావు. మా కేసు నీకు ఇచ్చి ఎక్స్పెరిమెంట్ చేయలేం. లాగిచ్చు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. లవ్ యూ రాజా. ఎంత మాట అన్నారు సార్. ఇది అఫీషియల్ గా నా ఫస్ట్ కేసు అవ్వచ్చు, కానీ ఒక రిటైర్డ్ జడ్జ్కున్నంత ఎక్స్పీరియన్స్. నేను ఫీల్డ్ లోకి ఎంటర్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా సైడ్ ఇవ్వాల్సింది. స్వరూపరే నేను చట్టాన్ని చుట్టి చుట్టి అవతల పారేసా. న్యాయ శాస్త్రాన్ని నమ్మి పింగేసా. ఇన్ఫాక్ట్ ఆ 99 కేసులు గిన్నిస్ రికార్డ్ ఐడియా కూడా నాదే. అవి నచ్చే మా గురుగారు నా కాళ్ళు పట్టుకొని బతుకాడితే ఆయన అసిస్టెంట్ కింద జాయిన్ అయ్యాను. మీకు విషయం చెప్తాను, కానీ ఎవరికి చెప్పొద్దు. చెప్పా. నేను ఇచ్చిన ఐడియాస్ తోటి ఆయన ఎన్నో కేసులు గెలిచాడు సార్. ప్రతి గెలుపు వెనుక సీక్రెట్ సూపర్ స్టార్ నేనే సార్. ప్రూవ్ చేద్దామన్నా మా గురుగారు ఇక్కడ లేరు. చచ్చిపోయి ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నారుగా. అదే ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటారని. అరే అది నోరా, జిహెచ్ఎంసీ టాయిలెట్. చెప్పాల్సిన మొత్తం చెప్పేసి అసలు నా గురించి నేనేం చెప్పుకోనండి సెల్ఫ్ అని చెప్తావా? నన్ను నమ్మండి వరుణ్ రాజా, ఆ నల్లుండి సార్, ఇందాక నమ్మకండి. నేను చూస్తున్నాను, నేను ఇక్కడ మాట్లాడుతున్నా, మీరు మళ్ళీ ఎక్కడ చూస్తున్నారు? పోనీ మీకు నా మీద నమ్మకం లేకపోతే ఇది చూడండి, బ్రహ్మాస్త్రం. మీ డివోర్స్ పేపర్స్. ఈ పేపర్స్ ని మా గురువుగారు స్వహస్తాలతో తయారు చేశారు. అమ్మ నల్లోడా, నా ఆఫీస్కి వెళ్ళి నా బ్యాగ్ నుంచి దొబ్బుకొచ్చావరా నువ్వు? దీని మీద మీరు సంతకం పెట్టారనుకోండి, మిమ్మల్ని విడిపోకుండా ఎవ్వరూ ఆపలేరు. మీకు ఎలాగో నా మీద నమ్మకం లేదు, కనీసం మా గురుగారి మీద నమ్మకం ఉంది కదా. ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారనుకోండి, ఇంకా మీకు డివోర్స్ అయిపోయినట్టే. కాకపోతే చిన్న కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఉంది, అది నేను మేనేజ్ చేసుకుంటాను. వామ్మో, వీడు నా కొమ్మ గురించి ఎలాగున్నాడు. వరుణ్ బాబు నీకు దండం పెడతా. మేడం కొంచెం నా టైం ఏంటి, మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా. వరుణ్ బాబు ఏంటి సార్? నువ్వు మోసపోతావు. అయ్యా గురుగారు, మీరు ఎక్కడున్నారో నన్ను ఆశీర్వదించండి. ఏ గుడ్ న్యూస్. లాస్ట్ వీక్ మనకు వచ్చిన ఇన్సైడ్ న్యూస్ కరెక్టే. అది ముందే మనం తెలుసుకుని వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం.
మార్కెట్లో అందరికంటే ముందే మనం ఉంటాం. ఇట్ ఈస్ అన్ ఇంటెలిజెంట్ మూవ్ టువర్డ్స్ ఎ బిగ్ లీప్ ఇన్ ద గ్రోత్. ఇట్స్ టైమ్ ఫర్ మ్యూజిక్. మనం చేయబోయే ప్రాజెక్ట్ కి వరుణ్ టెక్నికల్ లీడ్ గా అపాయింట్ చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్ ఫర్ వరుణ్ టీమ్. గుడ్ లక్. కంగ్రాట్స్. థ్యాంక్ అన్న. థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ. అక్కడేమో ఆ గోల్ వదిలింది, ఇక్కడేమో ప్రమోషన్. బెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ రా. ఓకే గైస్, సాయంత్రం అందరికి పార్టీ. వరుణ్, ఇల్లు చేసింది. కమాన్. థ్యాంక్ యూ. పడిపోయేలా తాగడం అవసరమా వరుణ్? రేపటి నుంచి ఇంట్లో తాగొచ్చు, ఎవరు ఉండరు. అబ్బో, బీ కేర్ఫుల్. పడిపోతున్నావు. సార్ ఇచ్చారు డోర్. హాయ్ పల్లవి. దీని మొహం చూస్తే మొత్తం బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.
సబ్గా ఓ వైఫ్ డో క్రై ఏం పంపించేశా? దాన్ని లోపలికి తీసుకురావాల్సిందిగా. ఓ నేనున్నానా? నువ్వు ఉంటే ఏంటి తొక్క, రేపటి నుంచి రోజుకో దాన్ని తీసుకొచ్చి జనకరి నీలాంటి వాడి కోసం నా ఫ్యామిలీ అందరినీ వదిలేసి వచ్చాను చూడు. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నీ మీద నీకేంటి, నాకే అసలు. ఆగవేంటి, ఫ్యామిలీని వదిలేసి వచ్చిందంట, అప్పటికి మేము ఏదో వెనకేసుకొచ్చామేంటి, మేము వదిలేసే వచ్చాం. ఛీ! నీకెప్పటికీ ఒక అమ్మాయి మనసు అర్థం కాదు. నువ్వు అమ్మాయి అయితే తెలిసేది నా బాధ. అబ్బా, అప్పటికి ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరినీ చదివేసినట్టు నువ్వు మగాడు అయితే తెలిసేదే మా బాధ ఏంటో. నీ మొహం చూడ్డానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. చూడుకో, ఆ డబ్బు రాగానే నీ పీడ వదిలించుకుంటాను. మంచి తల్లి, విడాకుల మీద సంతకం పెట్టగానే టీం లీడర్ అయిపోయా. నిన్ను వదిలించుకున్నా అనుకో, ఈ రాష్ట్రానికి లీడర్ అవుతా. అధ్యక్ష, ఇదొద్దు, నేను కొంపొద్దు, రేపే నేను వెళ్ళిపోతా. తగలడు. పొట్టి డ్రెస్సులు వేసుకుని మమ్మల్ని టెంప్ట్ చేయటం. ఓల్సొక్క, కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట మా లెక్కలు తేలిపోయాయి. మీ సంగతి ఏంటి? దాంతోనా నాతోనా? అక్కడ 15 రోజులు, ఇక్కడ 15 రోజులు డిసైడ్ అవనేం పర్లేదు. ఇక ఈ జన్మలో సచ్చినా మీరు మీ ఆవిడ దగ్గరికి ఆల్రెడీ చచ్చిపోయారు కదా. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరములో గుడ్ నైట్.